అండి అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను రాజ్మా కర్రీ ఎక్కువ మసాలాలేమేయకుండా కమ్మగా ఎలా చేసుకోవాలని చూపిస్తానండి నేనైతే. ఇది మనకి చపాతీల్లోకి, పూరీల్లోకి, అన్నంలోకి కూడా చాలా బావుంటుందండి. ఇది మంచి ప్రోటీన్ ఉంటుందండి. మనకి నాన్ వెజ్ తింటే ఎంత మంచి ప్రోటీన్ వస్తుందో అలాగే వెజ్‌లో ఇది మంచి ప్రోటీన్ రిచ్ ఉన్న కర్రీ అండి రాజ్మా కర్రీ అనేది. కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసుకొని మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని, దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలనైతే వేయండి. ఒక పెద్ద సైజువి 2 ఉల్లిపాయలు తీసుకొని బాగా వేయించుకోండి. అవి బాగా వేగేలోపు మనం టమాటోని కూడా మిక్సీ పట్టుకోండి. పేస్ట్ లాగా రావాలి కదండీ! మనకి కర్రీ అనేది. కాకపోతే మీరు ఈ రాజ్మాని ఓవర్ నైట్ మొత్తం కూడా నానబెట్టేసుకొని మార్నింగే ఉడకబెట్టుకోండి. అప్పుడు చక్కగా అవి బాగా ఉడికిపోతాయి. అయితే ఈ రాజ్మా కర్రీ మనకి మార్నింగ్ చేసుకుంటే మనం టిఫిన్స్‌లోకి, అన్నంలోకి, చపాతీల్లోకి, మనకి పూరీల్లోకి చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మనకి మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా మంచిదండి. ఇంక నేను పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకున్నానండి. ఇంకా దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకున్నాను. పచ్చి వాసన లేకుండా బాగా వేయించుకోండి. అలానే ఈ రాజ్మా కర్రీ మనకి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదండి. అలాగే నా ఛానల్‌లో మీకు మంచి మంచి టిప్స్ అనేవి షార్ట్స్‌లో వస్తూ ఉంటాయండి. అవి కూడా మీరు ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఇంకా టమాటాని కూడా చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీ అంతా కూడా దాంట్లో వేశానండి. అది మంచిగా ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఈ రాజ్మా కర్రీ అనేది మనకి తింటున్నప్పుడు కూడా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. పన్నీరు, రాజ్మా ఇవన్నీ కూడా వెజ్‌లో మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ కదండీ! అలానే ఇందులోనే కొంచెం పసుపు, సాల్ట్, కారము, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. మనం ముందుగా నానబెట్టిన రాజ్మానైతే ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలా పెట్టేసుకున్నామంటే మనకి తొందరగా ఉడికిపోతాయండి. నైట్ నానబెట్టుకోవడం ద్వారా. ఇదంతా కూడా బాగా వేయించుకోండి. మనం ఈ రాజ్మాని గ్రేవీకి తగ్గట్టే వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకున్నా మనకి టేస్ట్ అంత బాగోదండి. అలానే ఇదిగోండి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది పచ్చి వాసన లేకుండా ఉండాలండి ఈ గ్రేవీ అనేది. అప్పుడే కర్రీ మనకి చాలా కమ్మగా వస్తుంది తినడానికి కూడా. ఇది ఎక్కువగా చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పూరీల్లోకి చాలా బావుంటుందండి. అన్నంలోకి కూడా వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. ఇంక నేను రాజ్మాను ఉడకపెట్టేసుకొని అవి కూడా వేసుకున్నానండి. ఈ ఈ కర్రీ చేసేటప్పుడు కొన్ని రాజ్మాలనైతే మెత్తగా మ్యాష్ చేసేసి వేసుకోండి. మనకు చక్కగా గ్రేవీ లాగా వస్తుంది. అందులో వాటర్ కూడా మనం ఇందులో వేసేసుకొని కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుందండి. ఒక 10-15 నిమిషాలు కనుక ఉడికిందంటే చక్కగా మసాలాలన్నీ కూడా ఆ రాజ్మాకనేవి పట్టుకుంటాయండి. అప్పుడే మనకు తినేటప్పుడు టేస్ట్ బావుంటుంది. ఇంక తర్వాత మనం కొంచెం గరం మసాలా అలానే కసూరి మేతి ఉంటే కసూరి మేతి యాడ్ చేసుకోండి. లేదా కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 ఉంటే 2 వేసుకోండి. లేకపోతే కొత్తిమీర ఒక్కటి వేసుకున్నా చాలా బావుంటుందండి. ఇంక మనం మూత పెట్టేసి కాసేపు అలా ఉంచేసానండి. కరివేపాకు కూడా కొంచెం వాటర్ వేసినప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి కర్రీకనేది. ఇదిగోండి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా చక్కగా ఉడికిందండి మనకి రాజ్మా అనేది. ఇంకా అవి కొంచెం అలా ఉడికిందో లేదో చూసుకొని సాల్ట్, కారము, మసాలా అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేశానండి. గరం మసాలా వేసుకొని కొంచెం కలుపుకొని తిప్పితే సరిపోతుందండి మనకి కర్రీ అనేది.